అంటే అసంతృప్తి ఫీల్ అవుతాడని కూడా నేను అనుకోనండి. ఆయన కొంత డెమోక్రటిక్ పర్సన్. ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం ఉన్నాడు. తనని గురించి అనకుండా ఉంటే చాలు ఆయనకి. మిగతా సెటరేట్ కావాలని కోరుకుంటాడు. అంటే ఇదేమి కూటమి మధ్య అంత వార్ ఇష్యూ అయితే ఏం కాదా? ఏమండి, ఇదివరకు మన్నయ్యని అవమానించారు అని చెప్పి జగన్ని తిట్టకుండా 3 ఏళ్ల పాటు తిట్టిపోసినటువంటి పవన్ కళ్యాణ్ చివరికి వాళ్ళ అన్నయ్యని అదే అసెంబ్లీ వేదికగా వెటకారంగా మాట్లాడితే నాగబాబు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అంటే అప్పుడు ఈయన లేరు కదా సభలో. లేకపోతే తర్వాత ఇచ్చారా? తర్వాత ఏమైనా స్టేట్మెంట్ లేకపోతే 20 మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయారు? 20 మంది. వాళ్ళు ఆ పార్టీ తరపునే కదా గెలిచింది, ఆ మెగా కుటుంబం పేరు చెప్పుకునే గెలిచింది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? తర్వాత కూడా ఎందుకు మాట్లాడట్లేదు? దానికే లేని దీని గురించి ఏం మాట్లాడుతూ ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి లైట్ తీసుకోవడం అండి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటి